హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నైసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫంక్షన్స్కైనా అకేషన్ వచ్చినా మనం బెల్లం పరమాన్నం చేసుకుంటాం కదండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. బెల్లం వేసినా సరే మనకు పాలు విరగకుండా ఈ పరమాన్నం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒకసారి వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ని నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల మన పరమాన్నం అనేది త్వరగా కుక్ అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్కి 9 కప్పు వరకు మనం పాలను యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా 9 కప్స్ వరకు పాలను తీసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని పాలని మనం మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా రైస్ని, వాటర్ లేకుండా రైస్ వరకే ఈ పాలల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, పరమాన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. రైస్ యాడ్ చేసిన తర్వాత అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది. కలుపుతూ మాత్రమే ఈ రైస్ని ఉడికించుకోవాలి. రైస్ అనేది మనకి చాలా అంటే చాలా మెత్తగా కుక్ అవ్వాలండి. అలా కుక్ అయితేనే మన పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అచ్చం పాలతోనే చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, మనకి పాలు రైస్ అనేది దగ్గరికి అయిపోయాయి కదా. ఈ టైంలోనే మనం బెల్లం 1.5 కప్పు వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మనం ఇంకా ఆన్లోనే ఉంచుకుంటే బెల్లం వేయడం వల్ల పాలు అనేది విరిగిపోతుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి అనేది హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత బాదం పప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా స్పూన్తో కలుపుకుంటూ కలర్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల కూడా పరమాన్నం చాలా బాగుంటుంది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. తర్వాత కిస్మిస్ అనేది యాడ్ చేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేసుకున్నాం కదా. సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. పరమాన్నంలో సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఒకసారి యాడ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. చూసారా, మనకు పరమాన్నం అనేది గట్టి పడకుండా చాలా మంచిగా వచ్చింది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.